డైలీ యాక్షన్స్ ఎలా మాట్లాడాలి? డైలీ యాక్షన్స్ అంటే మనం డైలీ చేసే పనులు. మనం మార్నింగ్ పొద్దున ఎన్ని గంటలకు లేస్తాము? రోజు ఒకే టైంకి లేస్తూ ఉంటాం కదా, రోజు బ్రష్ వేస్తూ ఉంటాం కదా, రోజు స్నానం చేస్తూ ఉంటాం కదా. సో రోజు మనము ఏమేమి చేస్తాం? రెగ్యులర్గా చేసే పనులు, రిపీటెడ్ వర్క్స్ అన్నీ యాక్షన్స్, డైలీ యాక్షన్స్ అంటారు అన్నమాట. రెగ్యులర్ యాక్షన్స్ అంటారు. సో అప్పుడు మనము ఎలాంటి సెంటెన్స్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఆ స్ట్రక్చర్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఐ వేకప్ at 6 AM డైలీ. ఐ వేకప్ at 6 AM డైలీ. నేను రోజు 6 గంటలకి లేస్తాను. రోజు కాకుండా రెగ్యులర్లీ. సో ఐ వేకప్ at 6 AM రెగ్యులర్లీ. ఇక్కడ 6 AM కాకుండా 6 o'clock in the morning అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఐ వేకప్ at 6 o'clock in the morning డైలీ ఆర్ రెగ్యులర్లీ. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ ఏంటంటే ఇక్కడ ఐ అంటే సబ్జెక్ట్ అన్నమాట. ఐ అంటే సబ్జెక్ట్, వేకప్ అంటే వర్బ్. వేకప్ అంటే వర్బ్ అంటే క్రియ అన్నమాట. సో ఐ అంటే సబ్జెక్ట్. ఫస్ట్ మనం సెంటెన్స్కి సబ్జెక్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. డైలీ యాక్షన్స్లో మనము సబ్జెక్ట్ అనేది యాడ్ చేయాలి, తర్వాత వర్బ్ వస్తుంది. మొత్తం సబ్జెక్ట్స్ ఎన్ని? 7 సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సబ్జెక్ట్స్ అంటే 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, యు అంటే నీవు, అంటే నీవు ప్లస్ మీరు అని కూడా వస్తుంది. వి అంటే మనము, దే అంటే వాళ్ళు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది అంటే ఏదైనా థింగ్ అనమాట, వస్తువు లేదా యానిమల్ కానీ వస్తువు కానీ. అలా యానిమల్ యాక్చువల్గా ఫిమేల్ అయితే షీ, మేల్ అయితే హీ అని కూడా అంటాము, యానిమల్ కూడా. కాకపోతే ఇట్ అంటే సమ్ టైమ్స్ మనం ఆబ్జెక్ట్గా యూజ్ చేయవచ్చు, సబ్జెక్ట్ కాకుండా. కాకపోతే ఈ 5 మాత్రం కంపల్సరీ సబ్జెక్ట్స్ వస్తాయన్నమాట. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. అయితే ఈ డైలీ యాక్షన్లో కంపల్సరీ మనము సబ్జెక్ట్ అనేది యూజ్ చేసి చెప్పాలి. ఐ వేకప్ at 6 AM డైలీ ఆర్ రెగ్యులర్లీ. సో ఇక్కడ మనం 7 సబ్జెక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఐ వేకప్ వస్తుంది. ఐ వేకప్ at 6 AM డైలీ. వీ వేకప్ at 6 AM డైలీ. దే వేకప్ at 6 AM డైలీ. హీ, షీ వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఎస్ వస్తుంది చూడండి. హీ వేక్స్ అప్, షీ వేక్స్ అప్, హీ వేక్స్ అప్, షీ వేక్స్ అప్. ఓకే, అది ఎప్పుడు? ఓన్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే డైలీ యాక్షన్స్లో, రెగ్యులర్ యాక్షన్స్లో మాత్రమే సబ్జెక్ట్కి, అన్ని సబ్జెక్ట్స్కి V1 వస్తుంది. V1 వేక్, V1. V2 వోకప్, వేకప్, వోకప్. ఇక్కడ V1 అంటే వేకప్, V2 అంటే వోకప్ అంటే ఆల్రెడీ లేచాను, వేకప్ అంటే లేస్తాను. ఎప్పుడు? రెగ్యులర్గా. నేను రోజు పొద్దున 6 గంటలకి లేస్తాను, రోజు లేస్తాను అంటే వేకప్, V1 అన్నమాట. ఇక్కడ మనము వర్బ్ ఈట్ చూసినట్లయితే ఐ ఈట్ మ్యాంగో రెగ్యులర్లీ. మనం V1 యూజ్ చేసినప్పుడు ఐ ఈట్ మ్యాంగో అంటే నేను రెగ్యులర్గా మ్యాంగో తింటాను. ఐ ఏట్ మ్యాంగో, V2 అంటే ఐ ఏట్ ఆల్రెడీ తిన్నాను అన్నమాట. ఇది కూడా వేకప్ అంటే ఆల్రెడీ లేచాను. అంటే మనం ఇక్కడ ఓన్లీ V1 మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఐ వేకప్ at 6 o'clock డైలీ అని. నెక్స్ట్ ఐ బ్రష్ మై టీత్. ఐ బ్రష్ మై టీత్ at 6:30 AM. ఐ బ్రష్ మై టీత్ at 6:30 AM. సో ఇక్కడ మనము ఐ, యు, వి, దే ఉన్నప్పుడు ఓన్లీ V1. ఐ బ్రష్ మై టీత్, వి బ్రష్ మై టీత్, దే బ్రష్ మై టీత్, యూ బ్రష్ మై టీత్ అని వస్తుంది. హీ, షీ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ హీ బ్రషెస్ హీస్ టీత్, షీ బ్రషెస్ హర్ టీత్ అట్లా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, బ్రింగ్. మనం బ్రింగ్ వర్బ్ చేంజ్ చేసినప్పుడు బ్రింగ్, ఇక్కడ బ్రష్ అయిపోయింది, వర్కప్ అయిపోయింది, వేకప్. ఐ వేకప్ at 6 AM డైలీ. He wakes up, she wakes up.
I brush my teeth. He brushes his teeth. She brushes her teeth. I bring lunch box regularly. She brings lunch box regularly. He brings lunch box regularly. సో ఇది మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డైలీ యాక్షన్స్లో మనము ఇలా V1 ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే డైలీ యాక్షన్స్. మనం ఒకసారి మళ్ళీ అన్నీ చెప్పుకుందాము. ఇక్కడ I wake up at 6 a.m. regularly. I brush my teeth at 6:30 a.m. regularly. I take my bath. I take bath at 7 a.m. regularly. I take my breakfast at 7:30 a.m. regularly. I go to school at 8 a.m. regularly. ఇక్కడ she వచ్చినప్పుడు brushes, takes, I takes my bath, I takes my breakfast, I goes to school. సారీ, he she వచ్చినప్పుడు he takes, she takes, he goes to school అలా వస్తుంది అన్నమాట. ఇక్కడ మనము he అన్నాం కదా. he అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ పర్సన్స్ చూసినట్టయితే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, 3 పర్సన్స్ ఉంటాయి అన్నమాట ఇంగ్లీష్లో. ఫస్ట్ పర్సన్ I, సెకండ్ పర్సన్ you, థర్డ్ పర్సన్ we, they, he, she. సో ఇక్కడ థర్డ్ పర్సన్లో సింగులర్ we, they, ప్లూరల్ అన్నమాట. we, they, ప్లూరల్. థర్డ్ పర్సన్లో ప్లూరల్ we, they అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటారు కాబట్టి we, కానీ we అంటే మనము, they అంటే వాళ్ళు. ఒకటి కంటే ఎక్కువ ఉంటారు, దీన్ని ప్లూరల్. థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటారు. థర్డ్ పర్సన్ సింగులర్ he, she. థర్డ్ పర్సన్ సింగులర్ అన్నమాట. థర్డ్ పర్సన్ he, she సింగులర్. థర్డ్ పర్సన్ he, she సింగులర్ వచ్చినప్పుడు ఈ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డైలీ యాక్షన్స్లో మనము V1తో పాటు ఎక్స్ట్రా ఎస్ యూజ్ చేస్తాం. he takes. I వచ్చినప్పుడు I take my breakfast అని చెప్పినాం కదా. he వచ్చినప్పుడు he takes his breakfast. she takes her breakfast. she brushes her teeth. he takes bath at 7 a.m. regularly అలా అన్నమాట. సో ఇంకా మిగతావి I bring my lunch box regularly. you go to temple regularly అంటే మనము డైలీ, వీక్లీ, రెగ్యులర్లీ, ఇయర్లీ అలా చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ దే గో టు దే గ్రాండ్ మదర్స్ విలేజ్ ఇన్ ఎవ్రీ సమ్మర్ అంటే ఎవ్రీ సమ్మర్, ఎవ్రీ ఇయర్ అట్లా రెగ్యులర్గా రిపీట్ అయ్యాయి అన్నమాట. షీ గోస్ టు స్కూల్ రెగ్యులర్లీ, షీ గోస్ టు కాలేజ్ రెగ్యులర్లీ. సో ఆమె కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తుంది. ఇవి డైలీ యాక్షన్స్ అనమాట. డైలీ యాక్షన్స్ అంటే మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది గుర్తుకు రావాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే మనకు కంపల్సరీ పర్సన్స్ గుర్తుండాలి. he, she వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఎస్ యూజ్ చేస్తామని. పర్సన్స్ గుర్తుండాలి, 3 పర్సన్స్ I, you, we, they, he, she. పర్సన్స్ 7 సబ్జెక్ట్స్, 7 సబ్జెక్ట్స్ గుర్తుండాలి, ప్లస్ పర్సన్స్ గుర్తుండాలి. పర్సన్స్లో దానిలో ఫస్ట్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ గుర్తుండాలి. థర్డ్ పర్సన్ ప్లూరల్ we, they, సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ he, she. థర్డ్ పర్సన్ సింగులర్ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వచ్చినప్పుడు మనము ఎక్స్ట్రా ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేసి చెప్పాలి. I takes, she takes బాత్ లైక్ దట్ అలా చెప్పాలన్నమాట. షీ బ్రింగ్స్, he goes అలా అన్నమాట. సో I, you, they, we వచ్చినప్పుడు ఓన్లీ we2, go, bring అలా యూజ్ చేయాలన్నమాట. సబ్జెక్ట్స్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి, స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ డైలీ యాక్షన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ డైలీ యాక్షన్స్, సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇంకా మిగతా వర్బ్స్ మీరు నేను ప్రజెంట్ కొన్ని వర్బ్స్ చెప్తున్నాను. V1 అంటే ఏంటి, V2 అంటే ఏంటి, V4 అంటే ఏంటి అనేది చాలా వర్బ్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని 100,000 వర్బ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ V1 లుక్, ఈట్, గో, బ్రింగ్, డ్రింక్, టాక్, వాక్. లుక్ V2 లుక్డ్, V3 లుక్డ్,
అంటే ఇక్కడ V1 V2 V3 కొన్ని దానిలో V2 V3 సేమ్ ఉంటుంది, కొన్నింట్లో V1 వేరు ఉంటుంది, V2 వేరు ఉంటుంది, V4 వేరు ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మిగతా వాటిలలో కొంచెం సేమ్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులర్ వర్బ్స్, రెగ్యులర్ అంటే మనం డైలీ వాడేవి, రెగ్యులర్గా వాడేవి. ఇర్రెగ్యులర్ అంటే ఎప్పుడో ఒకసారి వాడేవి అన్నమాట. సో ఇవి అంతా రెగ్యులర్ వర్బ్స్ అనమాట. లుక్డ్, లుకింగ్. V1 V2 V3 V4. Eat, ate, eaten, eating. Go, went, gone, going. Bring, brought, bringing. Drink, drank, drunk, drinking. స్పెల్లింగ్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. టాక్, talked, talking. walked, walking. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇవి V1 V2 V3 అన్నమాట. చాలా వర్బ్స్ ఉంటాయి. ఆ వర్బ్స్ అన్నీ నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకుంటేనే మనకు ఇవి అర్థమవుతాయి. ఏ వర్బ్స్లో అయినా మనము ఆ సబ్జెక్ట్స్ అన్నీ తెలిసిపోయినాయి కాబట్టి ఏ వర్బ్స్లో అయినా మనం ఫార్మేషన్ చేసుకొని సెంటెన్స్ని ఫార్మేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇది కరెక్ట్గా అర్థమైతే మీకు 30% ఆఫ్ ఇంగ్లీష్ వచ్చినట్టే. స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. డైలీ యాక్షన్స్ మనం చాలా ఉంటాయి, డైలీ యాక్షన్స్ మనకి. సో ఇవి ఈ సెంటెన్స్ అన్నీ నేర్చుకొని మళ్ళీ రిపీట్ చేసుకోవడం వల్ల మీకు ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ చదవడమే కాకుండా మాట్లాడండి, ట్రై చేయండి. మీరు ఏం నేర్చుకున్నారో అవి సెంటెన్స్ ఓన్గా ఫార్మేషన్ చేసుకోండి. స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చిందా లేదా చూసుకోండి. ఆ వర్బ్ ఏ ఫామ్లో ఉంది చూసుకోండి. డైలీ యాక్షన్స్లో వర్బ్ V1 ఫామ్లోనే ఉండాలి. సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలి. సో నెక్స్ట్ క్లాస్లో మనము మిగతా నెక్స్ట్ టెన్స్ కోసం చెప్పుకుందాము. మీరు కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. మీకు మంచి అప్డేట్ కావాలంటే, తొందరగా స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ కావాలంటే నేను ఫ్రీగా చెప్తున్నాను కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంప్రూవ్ చేసుకోండి మీ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ.